హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో ఈ వీకెండ్లో రిలీజ్ అయిన మూవీస్ అంటే 2 మూవీస్ పోయా. మీ అందరికీ తెలిసిందే, పెద్దగా ఇంపాక్ట్ ఉన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మూవీ సరిపోదా శనివారం. మన నాని ఎడ్జే సూర్యగా మెయిన్ రోల్గా చేసిన సరిపోదా శనివారం. సెకండ్ వన్ మూవీ వచ్చేసి విక్రమార్కుడు. ఇది చాలా మందికి తెలియదు. సో కొంతమందికి అయితే తెలుసు. ఈ సినిమాలో ఆయన అంటే హీరోగా చేశాడు మన దేవా గల్లా. ఆయన మగధీరాలో, పూల రంగాడు, మళ్ళీ ప్లస్ కొన్ని మూవీస్ ఉన్నాయి భయ్య. మూవీ పేరు అంత గుర్తుకొస్తలే. ఆయన కొన్ని మూవీస్కి అయితే విలన్గా చేశాను అప్పట్లో. సో ఒక 10-20 years బ్యాక్లో ఆయన, అంటే ఆల్మోస్ట్ 15 to 20 years బ్యాక్లో ఆయన విలన్ రోల్ వేసి ఇప్పుడు ఆయన హీరోగా చేసిన మూవీ విక్రమార్కుడు. సో అది జనాలకి పబ్లిక్ ఎక్కువ తెలియదు మూవీ. సో అది చూసి రివ్యూ ఇస్తాం. సో ఆల్రెడీ ఈరోజు మన సరిపోదా శనివారం. సో థర్స్డే రోజు రిలీజ్ అయింది. సో ఫస్ట్ డేనే రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకు ఇంత లేటా అని అడగొచ్చు. సో ఎందుకు లేట్ అయినా అంటే సినిమా టైటిల్ పేరు ఏం పెట్టాడు, సరిపోదా శనివారం. సో శనివారం రోజే రివ్యూ ఇద్దామని చెప్పి, శనివారం రోజే సినిమాకి వెళ్దామని చెప్పి, సో అందుకే శనివారం రోజే రివ్యూ ఇచ్చి శనివారం రోజే సినిమా పోదామని. సో ఇవాళ సాటర్డే భయ్యా, అందుకే సో శనివారం కాబట్టి ఇవాళ థర్డ్ డే మూవీకి. సో శనివారం రోజు పోయా మార్నింగ్ షో. సో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము సరిపోదా శనివారం. సో దాని గురించి మాట్లాడదాం భయ్యా. సో సాటర్డే కాబట్టి సో మార్నింగ్ షో వెళ్ళా భయ్యా, థర్డ్ డే అయినా. కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. నేను రెండు అంటే బాగుందా బాగాలేదా అని ఏం చెప్పాను భయ్యా. అసలు సరిపోదా శనివారం అసలు ఈ టైటిల్ ఏంటి, ఎందుకు పెట్టండి డైరెక్ట్. మళ్ళీ ప్లేస్ మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసిన వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మూవీ అంతే సుందరానికి. ఒక 3 to 4 years బ్యాక్, 3 years బ్యాక్ రిలీజ్ అయిన మూవీ భయ్యా అంతే సుందరానికి. సో అది నాకు చాలా ఫేవరెట్ మూవీ. అలా కామెడీ హైలైట్ ఉంటుంది, కామెడీ సాంగ్స్, ట్విస్ట్లు, మళ్ళీ ఇంకా కెమెరా అంతా ఓకే. మూవీ అయితే చాలా బాగుంటుంది, కానీ ఫ్లాప్ చేసి పడేస్తుంది. ఎందుకు చేసారో నాకు ఇప్పటివాడికి అర్థం కాదు. సో ఈ డైరెక్టర్ది ఇది థర్డ్ మూవీ భయ్యా. ఆల్రెడీ ఫస్ట్ 2 మూవీస్ బ్రోచేవాడు, సెకండ్ మూవీ అంతే సుందరంకి, థర్డ్ మూవీ ఇది చేశారు భయ్యా సరిపోదా శనివారం. డైరెక్టర్ అయితే ఎడ్జే సూర్య, నాని, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే మనం కొత్త చెప్పే అవసరం లేదు, మీ అందరికి తెలిసేనే. సో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఫస్ట్ సరిపోదా శనివారం స్టోరీలోకి వెళ్ళిపోదాం భయ్యా. అసలు సరిపోదా శనివారం అసలు ఈ టైటిల్ వెనకాల ఉన్న కారణం ఏది, ఎందుకు పెట్టాడు. సో స్టార్ట్ చేసేద్దాం భయ్యా కథ. సో స్టోరీ ఏంటంటే భయ్యా సరిపోదా శనివారం. సో స్టార్టింగ్ మొత్తం చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ భయ్యా. వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, అక్క, ప్లస్ ఇంకొకటి వాళ్ళ అత్తమ్మ, మామ, ప్లస్ మరదలు. నాని పేరు వచ్చేసి సూర్య భయ్య. సో సూర్యకి ఏంటంటే ఇవ్వడం తప్పు చేస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే మనం ఆల్మోస్ట్ అన్ని మూవీ చూస్తున్నాం, వాడు తప్పు చేస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే అది పెద్ద మూవీ. అంటే నేను కంపేర్ చేస్తాను. ఏంటంటే కొన్ని మూవీస్ ఉంటాయి భయ్య, తప్పు చేసే వాడి ఒడ్ల కొన్ని మూవీస్ అలా బాలయ్య మూవీస్ పోయా. మా సినిమా చూసినంత సేపే బాలయ్య బాబు మూవీస్ గుర్తుకొచ్చేది. బాలయ్య బాబు ఏంటంటే తప్పు చేస్తే ఆ దేవుడు చేసిన అని వదిలిపెట్టాను అంటారుగా. సో అలాగా సూర్య ఓడన తప్పు చేస్తే వీని జోలికి వచ్చిన కొట్టకుండా వదలడు భయ్య. అది మన సూర్య క్యారెక్టర్. సో ఆ సూర్య కొట్టకుండా ఆపాల్సింది వాళ్ళ డాడీ చూస్తారు, వాళ్ళ మమ్మీ చూస్తారు భయ్య. సో ఆ కోపంని కంట్రోల్ చేయాలన్నా వాళ్ళ మమ్మీ వల్ల కాదు, వాళ్ళ డాడీ వల్ల కాదు. సో వాళ్ళ మమ్మీ ఏం చెప్తారంటే, నీ కోపం ఒకటే రోజు చూపి వారమంతా వదిలేసి, అంటే సండే నుంచి ఫ్రైడే వరకు ఈ వారం అంతా కోపంని కంట్రోల్ చేసుకో. నీకు ఎవరన్నా బాగా కోపం వస్తే, కొట్టాలన్న కోపం వస్తే శనివారం అంటే వాళ్ళ మమ్మీ చెప్పాడు ఏంటంటే ఒకటే వారంలో ఒక రోజు పెట్టుకోమంటుంది. సో అట్లా గోడ పైన గీసుకుంటారు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఇట్లా రోజులు గడుస్తుంటాయి. కోపంని పెంచుకుంటూ పోతారు. అలా డాడీ ఏమో వాళ్ళ పిల్లడానికి ఇట్లా నేర్పిస్తావా అది ఇది అని చెప్పి. సో సడన్గా వన్ డే మార్నింగ్ 5 ఏమైపోతారంటే వాళ్ళ మదర్ చనిపోతుంది. చనిపోయినప్పుడు వాళ్ళ మామ వస్తారు భయ్యా, నా పిల్లల్ని ఏడా పెట్టావే అని
అక్కడ ఇక్కడ గలీజ్ మాటలు. సో అప్పుడే ఆమె అలా మదర్ చనిపోతుంది. అప్పుడే శనివారం ఇట్లా గోడ పైన శనివారం ఉంటుంది. అలా మమ్మీ చనిపోయినాక ఆమె చీర ఏదైతే చీర శారీ ఉంటుందో మనకు రెడ్ కలర్ ఆయన అంటే సూర్య చీరలకు జారుతాయి భయ్య. అందుకే అది ఎప్పుడు మన సూర్య సినిమాలో చూసాం కదా భయ్య, చేతికి ఇట్లా రెడ్ కలర్ శారీ ఇట్లా కట్టుకుంటారు. సో అది అందుకే. సో ఆయన డిసైడ్ అయిపోతుంది శనివారం వస్తే వారం కంట్రోల్ చేసుకొని శనివారం వస్తే ఆ ఒక్కరోజు కోపం చూపించి కుక్క అనుకుంటున్నాడు కొడతారు భయ్య సినిమాలు అయితే. సో ఇది భయ్య. సో ఆయనకు ఒక మరదలు ఉంటుంది చాలు. సో ఆమె అంటే సూర్యకి చాలా ఇష్టం, చెప్పాలని చూస్తారు. కానీ చిన్నప్పుడు చెప్పడానికి పోతే చాడుకేమో వీరు వైలెన్స్ ఎక్కువ, నాకు వైలెన్స్ ఉన్న అబ్బాయి ఇష్టం ఉన్నా అని చెప్పి వాళ్ళ అత్తం వీరు అంటే అలా వాళ్ళు పేరు దిక్కి వెళ్ళిపోతారు. సో అంటే వాళ్ళ మామయ్య అంటే తాగుబోతు భయ్య సినిమాలో. సో తాగుబోతు బాగా వాళ్ళ అత్తం అని వాళ్ళ మరదల్ని కొడుతున్నా అని చెప్పి వాళ్ళని బయట వేరే అంటే ఇంట్లోకి వెళ్ళి వదిలేసి మీరు బయట పోయి బతకండి, మీ భర్త బయటకు ఉండాలని అని చెప్తారు. సో అట్లా సాగుతుంటే లైఫ్. సో వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. పెద్ద అయినాక వాళ్ళు అసలు వాళ్ళ అత్తమ్మ బతుకున్నాడు, మా అమ్మ బతుకున్నాడు, చారు బతుకున్నాడు, వాళ్ళ మరదలు బతుకున్నాడు అని చూసే సూర్య ఎక్కని చోటు ఉన్నాడు భయ్య. సో పెద్ద అయినాక ఒక బుక్ రాసుకుంటాడు భయ్య. ఆ బుక్లో ఒక పేరు ఉంటుంది, నేమ్. ఆ నేమ్ రాసుకున్నప్పుడు ఒక్కటికి 10 సార్లు వాళ్ళు వేసారు వీడు తప్పు చేసి ఉంటే కొట్టాలా వద్దా అని. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది భయ్య. నాని అబ్బా కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసినారు, ఏమని ల్యాగ్ లెంత్ ఎక్కువ ఉంది. ఇదైతే ఒప్పుకుంటా భయ్య. సో -పాయింట్ నెగిటివ్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది, ప్లస్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది. నాకు అన్నిటికన్నా ఎక్కడ నచ్చిందంటే నాని వచ్చే కొన్ని సీన్స్, ఇంకా ఎడ్జే సూర్య వచ్చే కామెడీ సీన్స్, ఫైట్ సీన్స్ అక్కడే నచ్చాయి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఓకే, దాని తర్వాత ఫైట్ సీన్ ఉంటుంది భయ్య. ఫైట్ సీన్ అయిపోయాక చాడు కోసం వెయిట్ చేస్తాడు. సో అట్లా గడిచుంటుంటుంది భయ్య. అంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే ఆయన బుక్లో ఎవడైతే నేమ్ రాసుకుంటాడో, నాని బుక్లో ఎవడైతే నేమ్ రాసుకుంటాడో, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయిని కంట్రోల్ పెట్టని, మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని కొడతారని చెప్పి అట్లా పోయి చెప్తాడు. అలా ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, యముడు చిత్రగుప్తుడు రెండింటినీ స్పిరిట్ డిసార్డర్ ఏదో అంటారు కదా. సో ఆ డైలాగ్ అంతా నాకు పలకనీకి వస్తుంది. సో ఆ డైలాగ్ ఉంటుంది భయ్య. సో అది అయిపోయాక హైలైట్ ఏమో ఉంటుంది తెలుసా, శనివారం ఏమో కొడతాడు, మిద్దవాడమేమో LIC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాం మన సూర్య. సో సూర్య చేసిన కంపెనీలో సో సూర్య ఎంతమంది గొడవ పెట్టుకోవడంతో సో వన్ డే మార్నింగ్ ఏమైపోతుందంటే సో చాడుకి పెళ్ళైన నిజం తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత ఆమె మర్చిపోలేదు. సో మర్చిపోలేక బాధపడుకుంటా సో అట్లా గడుస్తుంటుంది. అలాకేమో బెంగళూరులో జాబ్ వచ్చిందని బెంగళూరులోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రియామో అని అదే ప్రియాంక ఎంట్రీ ఇస్తారు భయ్య. ఆమెనే ఆమెనే మరదలు. చూసినంతసేపు ఈజీగా తెలిసిపోతుంది. సో చూసినంతసేపు తెలిసిపోతుంది. సో ఆమెని అంటే నాని ఒక చిన్న హెల్ప్ చేస్తారు భయ్య. అంటే ఎడ్జే సూర్య ఒక తప్పు చేస్తారు, రాంగ్ రూట్లోకి అంటే రాంగ్ రూట్ కారు రివర్స్ చేస్తారు, ఒక ముసలమ్మ గుద్దేస్తారు. సారీ ఆంటీ అక్కడ హైలైట్ కామె మళ్ళీ గుద్దుతారు, చూసుకోవా ఇది అని ఆ ముసలం అంటేనే ఉంటుంది అన్న తవ్వడతా. సో అక్కడ ఏమైపోతాయంటే సో నాని ఆ ముసలమ్మని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే విధానంలో నాకు ఒకటి బాగా నచ్చే ఎలివేషన్ అంటే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, పోతాడు మొత్తం పోతాడు. ఆ డైలాగ్ అయితే అబ్బబ్బబ్బా థియేటర్లో అయితే శివాలు వేసినాయి భయ్యా, పోతాడు మొత్తం పోతాడు. అప్పుడే మన హీరోని చూస్తారు సూర్య, చాడు సూర్యని చూస్తారు. చూసిన తర్వాత హీరోని ఏం చేస్తే ఫ్రెండ్షిప్ పెంచుకున్నాం, సౌకుల పాలంకి ఇన్సూరెన్స్ ఎంపిస్తామని చెప్పి అట్లా వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన అంటే లాస్ట్ ఫస్ట్ భయ్య. సో వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు భయ్య ఏమని. సో సూర్య నిజం చెప్దాం అనుకుంటా, నేను వారంలో శనివారం రోజే ఒకరోజు వైలిన్ చూపిస్తానని చెప్పి.
చెప్పిన టైంకి కరెక్ట్ ఎవరైతే నాని పాస్ట్లో గొడవలు పెట్టుకుంటారో సో ఆ గొడవ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ హీరోని మున్నట్టు అవుతుంది. అప్పుడే హీరోని చూసారు, వీరు నిజం చెప్పామని చూస్తారు కానీ రియాలిటీలో ఏంటంటే చూపిస్తారు. నేను శనివారం రోజు ఒక్కరోజు గొడవ పెట్టుకుంటా భయ్యా, అది మన ఇంటర్వెల్కి ఒక 10 to 15 minutes ఉంటా భయ్యా. అక్కడ యాక్షన్ ఇస్తున్న సినిమా అంతా ఓకే అనిపించింది. బ్లాక్ బస్టర్ చెప్పుకోలేం, ఓకే పర్వాలే చూడొచ్చు, 1 time వాచబుల్. అక్కడ ఫైట్ సీన్ ఉంటుంది భయ్యా, అక్కడ బీజం శివతాండమే. మనం జిక్స్ ఆయన పేరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలుసలే. సో ఆయన కింగ్ ఆఫ్ కోతా తర్వాత ఇదే బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు భయ్యా. బాబా శివతాండమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా. ప్రీ ఇంటర్వెల్ కాడ ఇంకా నా మైండ్లో అట్లనే అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత అక్కడికి ఇంటర్వెల్ భయ్యా. సో అది అయిపోయిన తర్వాత చాడు అంటది నాని, అంటే నాని నేను పాపం సుగులపాలెంని పాపం వాళ్ళ అన్న చేసిన తప్పుకి మన ఎస్ఐ అంటే హెచ్జే సూర్య భయ్య, హెచ్జే సూర్య పేరు సంథింగ్ నేమ్ ఉంటుంది గుర్తుకొస్తలే, ఇప్పుడే చూసి వచ్చా భయ్యా. సో గుర్తుకొస్తలే, నాకు బాగా గుర్తుంది పేరు అంటే నానిది సూర్య. సో చాడు, సో హెచ్జే సూర్య పేరు మీద ఉంటుంది, ఆయన పేరు అంట గుర్తుకొస్తలే. సో హెచ్జే సూర్య ఏం చేస్తానంటే వాళ్ళ అన్న పొలిటీషియన్ అయితే ఒక ల్యాండ్ ఉంటుంది భయ్య, ఆ ల్యాండ్ కూడా స్టే ఆర్డర్ కోసం చూస్తాడు. సో కోపం వస్తే హెచ్జే సూర్య కోపం వస్తే సుకులపాలెం ఎవడైతే ఆ ఏరియాలో గెలిపించినో ప్రజలు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైట్ హెచ్జే సూర్య కోపం వస్తే కొడతాడు. సూర్య ఏంటంటే సూర్య కోపం వస్తే తప్పు చేసినా కొడతా, అట్లా డిఫరెంట్. సో అది అయిపోయిన వెంటనే చాడు ఆలోచిస్తుంది సూర్య, నువ్వు ఒక్కసారి ఎస్ఐకి దయ్యా పేరుకి గుర్తుకొచ్చి భయ్యా, దయ్యా గాడికి నువ్వు ఒక్కసారి శనివారం రోజు కొట్టు ఇష్టానికో సోకులపాలెం ఉన్న వాళ్ళందరికి ధైర్యం వస్తుంది. ఆ సీన్ చూడంగానే నాకైతే వంశీభాయ్ డబ్బా మూవీ మూవీ గుర్తుకొచ్చింది భయ్యా. సేమ్ కొన్ని సీన్స్ అయితే చూసిన వెంటనే నాకు అదే సేమ్ అవే గుర్తుకొచ్చాయి. మీకు ఎలా అంటే నాకు ఆ సీన్ గుర్తుకొచ్చి, మీకు ఏదైనా మూవీ రెఫరెన్స్ ఏమైనా గుర్తుకొస్తా అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. సో సూర్య ఏం చేస్తారు, వాళ్ళని ధైర్యం తెప్పిద్దామని ట్రై చేయరు, ఎస్ఐని దయ్యా కానీ కొట్టిన తవ్వాడుతూ ఉంటుంది భయ్యా. చేసి అక్కడ అయిపోతుంది, కట్ చేసి హీరో మళ్ళీ నెక్స్ట్ ఫైట్ వారం వచ్చే వరకు మళ్ళీ ఓపెన్ కొట్టాడు. పోలీసు వాడు కనుక్కుంటాడు, అటు వీళ్ళ అక్క బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి నేను ప్రెగ్నెంట్ ఉన్నా, సో నా శ్రీమంతం మన ఇంట్లో వేస్తేనే బాగుంటుంది అని చెప్పి బెంగళూరు నుంచి వస్తాడు. మళ్ళీ సూర్య ఎవడైతే గొడవ పెట్టుకుంటాడో ఆ ఏరియాలో పెద్ద మంచి, సో వాళ్ళ కొడుకు వచ్చి సూర్య ఆయన తీసుకురా అని చంపేని అని ఆర్డర్ చెప్తాడు. అక్కడ ఇంకొక ఫైట్ ఉంటారు భయ్యా, శివటాండమే నా కొడుకు మూడో కన్ను తెరిచిన ఇంకో శివటాండమే అని ఉంటాగా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా కిరాక్ అంటే కిరాక్ ఇచ్చింది. అరే అయిపోయిన తర్వాత వాళ్ళ అక్క అంటది, చూసినావా సూర్య, అందుకే నీకు చెప్పలేరా, నువ్వు చెప్తే మళ్ళీ ఈ గొడవలో నా బిడ్డ పోతా నేనే చనిపోతానని చెప్పి, సో నీకు ఒకటే చాయిస్, నీకు వైలెన్స్ కావాలా లేదంటే వదిలేస్తావా అని ఆ లెక్క చెప్తా. ఆ లెక్క చెప్పిన వెంటనే శనివారం ఫైట్ చేయడం ఆపేస్తాడు. ఫైట్ చేయడం ఆపేసి సో వాళ్ళ మామ కాలు పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే మొత్తం కాంప్రమైజ్ అయిపోతారు. సూర్యకు ఒక ఆలోచన వస్తుంది, నేను ఎస్ఐని దయ్యాగాడిని కొట్టిన, మళ్ళీ నన్ను ఇన్వెస్టిగేట్ చేసి నా గురించి తెలుసుకుంటాను. సో సూర్య ఏం ఆలోచిస్తాడు, వాడు అంటే సూర్య నా గురించి తెలుసుకునేవాడు, నేనే ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను బీ కొట్టినాను అని చెప్పి ఆ ట్రాక్లో వెళ్తారు భయ్య. అట్లా ఆ ట్రాక్లో వెళ్ళిన తర్వాత ఇంతకీ దయ్యాగాడు మన సూర్యని అంటే శనివారం రోజు ఎవడైతే కొడతాడో ఆ శనివారం కాదు దొరికిన లేరా శోకులపాలెంకి వాళ్ళకి ధైర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వచ్చి ఆ దయ్యాగాని ఎలా కొట్టాడో అది లాస్ట్ వరకు ఉంటుంది భయ్య. క్లైమాక్స్ అయితే ఇదే, వాళ్ళకి ధైర్యం తెప్పిస్తారు, ఏ విధంగా ధైర్యం ఇచ్చి ఏ విధంగా మోటివేట్ చేసిన ఏ విధంగా ఫైట్ చేసిన అనేది క్లైమాక్స్ పైన మొత్తం అయిపోయినాక టైటిల్ కార్డ్.
ఇంకా సో లాస్ట్కి ఇలా మైనస్ పాయింట్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది, ల్యాగ్ ఉంది, సాంగ్స్ వాళ్ళే, బీజిఎం ఏవయ్యా, బీజిఎం నాని, ప్రియాంక ప్లస్ ఇంకేమి ఎడ్జే సూర్య, వీళ్ళ ముగ్గురే సినిమాకి ప్రాణం పెట్టి పోసినారంటే చెప్పుకోవచ్చు భయ్య. వీళ్ళు నలుగురే బెస్ట్. ఇంకొకటి వివేక్ ఆట్రేయ ఆఫ్టర్ ద అంతే సుందరంగి తర్వాత ఇట్స్ ఎ గుడ్, నాట్ బ్యాడ్. కానీ ఏంటంటే ఒక్కసారి వన్ టైం చూడొచ్చు. నేను ఈ మూవీ ఇచ్చే రేటింగ్ 3కి 5 భయ్య. ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే, ఇంకొకటి డైరెక్షన్ ప్లస్ ఇంకొకటి నాని, ఎడ్జే సూర్య, ప్రియాంక వీళ్ళ ముగ్గురు కలిపి చేసిన పర్ఫార్మెన్స్ భయ్య. వీళ్ళకి మించిన అంటే నాని న్యాచురల్ చేస్తే, ఎడ్జే సూర్య అయితే కామెడీకి కామెడీ, ఫైటింగ్కి ఫైట్కి ఫైట్, కామెడీకి కామెడీ, పీక్స్ అంటే పీక్స్. వస్తారు మళ్ళీ రిపీట్ చేస్తారు మళ్ళీ అట్లనే హైలైట్ అంటే హైలైట్. సో ఇది భయ్య సరిపోదా శనివారం రివ్యూ. 3కి 5 భయ్య సరిపోదా శనివారం. ఒకవేళ మీకు ఎలా అనిపించో అంటే మీకు ఒక నాకు ఓకే పర్వాలేదు, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్గా ఓకే అన్నట్టు అనిపించేది. ఒకవేళ మీకు నచ్చితే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి భయ్య. ఇంకొక్కటే మూవీ పెండింగ్ ఉంది భయ్య, ఆయో విక్రమార్కుడు. అదో మూవీ బి చూసి ఎలా ఉన్నది రివ్యూ చెప్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని భయ్య. సినిమా జాతర ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.